రేసింగుల్లో నరాల్లో ఎగిసిపడే ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకొని ప్రత్యర్థులు ఒక్కొక్కరిని దాటుకుంటూ చెకర్డ్ ఫ్లాగ్ వైపు దూసుకెళ్లి విజయబాటు ఎగరవేయడం సులువు కాదు. క్లచ్ గేర్లపై పట్టుతో పాటు గుండెల నిండా ధైర్యం, అంతకు మించిన ఏకాగ్రత కావాలి. అవన్నీ అధిగమించి బైక్ రేసింగ్లో దుమ్ము రేపుతున్నాడు ఓ హైదరాబాదీ కుర్రాడు. గల్లీలో ప్రారంభమైన ఆ యువకుడి ప్రస్థానం ప్రపంచ స్థాయికి చేరింది. 19 ఏళ్లకే అంతర్జాతీయ బైక్ రేసర్గా గుర్తింపు తెచ్చింది. రేసింగ్ అంటే ఆషామాషీ కాదు. ఆ సాహసానికి కాస్త సామాజిక స్పృహ కూడా తోడైతే అదే పని చేస్తున్నాడు యువ హైదరాబాదీ కార్తీక్. నగర శివార్లలో యువత బైక్ రేసింగ్లు చేస్తూ ప్రమాదాల బారిన పడుతూ ఇతరులను ప్రమాదమంచులకు నెడుతోన్న ఘటనలే తనను ఆ దిశగా అడుగులు వేయించాయి. స్వతహాగా రేసర్ కావడంతో యువతకు ట్రాక్పై రేసింగ్ నేర్పిస్తే ఇలాంటి వాటిని నివారించవచ్చని భావించాడు. చదువు కొనసాగిస్తూనే తీరిక దొరికినప్పుడల్లా ట్రాక్లో బైక్పై రయ్యుమని రౌండ్లు వేసేస్తున్నాడు. కార్తీక్ కుటుంబం ఉండేది హైదరాబాద్ చింతల్లో. తండ్రి ప్రైవేటు ఉద్యోగి, తల్లి విజయలక్ష్మి గృహిణి. అన్నయ్య కూడా ఉన్నాడు. సోమాజిగూడ రూట్స్ కళాశాలలో బీకాం 3వ సంవత్సరం చదువుతున్నాడు కార్తీక్. తనకు 5 ఏళ్ల నుంచే బైక్లంటే ఇష్టమేర్పడింది. ఇంటర్ నుంచి ఇంట్లో తెలియకుండా బైక్ నడిపించడం ప్రారంభించాడు. రేసింగ్ నేర్చుకునేందుకు ట్రాక్ అయితేనే అనువైన ప్రదేశమని గుర్తించి పాకెట్ మనీ దాచుకొని మరీ సాధన మొదలుపెట్టాడు. సో అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచే ఇంకా ఇట్లా ఉండేది. అంటే బైక్ రేసింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటూ వీడియోస్ అవన్నీ చూస్తూ టీవీస్లో రేసెస్ సో చాలా చూసేవాడిని. కరెక్ట్ వే తెలియక నేను చాలా తిరిగాను. తర్వాత మాకు టీం ఉంది ఇప్పుడు బేసిక్గా రేసెస్ అని చెప్పేసి, రేసెస్ మోటార్ సైకిల్ క్లబ్. సో వాళ్ళని కలిసిన తర్వాత సో కరెక్ట్ వేలో ఎలా ట్రైన్ చేయాలి, ప్రొఫెషనల్గా రేసింగ్ అంటే ఏంటి, యాక్చువల్ రేసింగ్ అంటే ఏంటి, బయట అందరూ అనుకునేలాగా రోడ్ల పైన రేస్ చేసేది, ఓఆర్ఆర్స్ పైన నైట్ టైం చేసేది అది రేసింగ్ కాదు. సో బేసిక్గా రేసింగ్ అంటే ఒక క్లోజ్ సర్క్యూట్ పైన సేఫ్టీ గేర్ వేసుకొని మొత్తం హెల్మెట్ అన్నీ ప్రాపర్గా ఉన్నది రేసింగ్. సో దానికోసం సెపరేట్ ట్రాక్స్ ఉంటుంది. బైక్ రేసింగ్ ప్రమాదకరమైన క్రీడ అని తల్లిదండ్రులు ముందు వద్దని వారించారు. తర్వాత కార్తీక్ ఇష్టం కాదనలేక సరే అన్నారు. మొదట అన్న బైక్ పైనే రేసింగ్ నేర్చుకోవడం ప్రారంభించి మెలకువలు తెలుసుకున్నాడు. ఇప్పుడు అదే ట్రాక్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. కార్తీక్ జాతీయ అంతర్జాతీయ వేదికలపైన సత్తా చాటాడు. 2017లో 220cc పల్సర్ కప్, సుజుకి జేకే టైర్ జిక్సర్ కప్ సాధించారు. 2018 ఫిబ్రవరిలో ఐవీఈ అండర్సన్ రేస్ గెలుచుకున్నాడు. 2018లో యమహా స్టాక్ 165cc జాతీయ ఛాంపియన్షిప్, టీవీఎస్ వన్ మేక్ జాతీయ ఛాంపియన్షిప్ సాధించాడు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ స్థాయి బైక్ రేసింగ్ అవార్డు ఎఫ్ఐఎం ఆసియా కప్ ఆఫ్ రోడ్ రేసింగ్ ను కైవసం చేసుకున్నారు. స్టాక్ 165 కేటగిరీలో కార్తీక్ ఫాస్టెస్ట్ ఇండియన్ గా నిలిచాడు. ప్రస్తుతం మలేషియాలో జరిగే అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లకు సన్నద్ధమవుతున్నాడు. సో అలా ప్రాక్టీస్ చేస్తూ ట్రైన్ అయ్యి సో లాస్ట్ ఇయర్ 2018లో నేషనల్స్లో దిగిన ప్రతి రేస్ ఆల్మోస్ట్ ఐ వాన్. సో అండ్ ఇంకా ఏషియా కప్ ఆఫ్ రోడ్ రేసింగ్లో నాకు అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది. ఇండియాని రిప్రజెంట్ చేసే ఛాన్స్ వచ్చింది. సో ఇండియాని రిప్రజెంట్ చేసి అప్పుడు ఏషియా కప్లో ఫస్ట్ రేస్ గెలిచాను. తర్వాత ఇండియాకి ఛాంపియన్షిప్లో 3rd వచ్చింది అనమాట. సో ఆ పర్ఫార్మెన్స్ అంతా ఇక్కడ ట్రాక్లో నేర్చుకొని ప్రాక్టీస్ చేసి చేయడం వల్లే వచ్చింది. కార్తీక్ షామీర్పేటలో ఓ ట్రాక్లో ప్రాక్టీస్ చేస్తుంటాడు. అదే ట్రాక్పై ఆసక్తి ఉన్న యువతకు శిక్షణ ఇస్తుంటాడు. ఆ ట్రాక్కు 5 గంటలు శిక్షణ తీసుకునేందుకు సుమారు 35,000 వరకు ఖర్చవుతుంది. అదే 8 గంటలు శిక్షణ తీసుకుంటే ట్రాక్ యాజమాన్యం సుమారు 75,000 వరకు అద్దె వసూలు చేస్తుంది. ఈ అద్దె ప్రాక్టీస్ చేసే బైక్ రేసర్లందరూ సమానంగా చెల్లించేలా చూస్తారు. నేను ఇక్కడ పాస్ట్ 3 years నుంచి వస్తున్నాను. బేసిక్ నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు ఏ బైక్ నడపడం మాత్రమే తెలుసు. బైక్ కార్నరింగ్ ఏంటి, బాడీ పొజిషన్ ఏంటి, బైక్ పైన ఎలా ఉండాలి, ఎలా నడపాలి, ట్రాక్లో ఎలా ఉండాలి అనేది
కంప్లీట్లీ పిన్ టు పిన్ నేను నేర్చుకున్నది టీమ్ రేసెస్ దగ్గర. దాంట్లో మేజర్గా నేను నేర్చుకున్నది కార్తిక్ దగ్గర. రేసిస్ట్ అనే పేరుతో ప్రస్తుతం 25 మందికి బైక్ రేసింగ్పై శిక్షణ ఇస్తున్నాడు కార్తిక్. బైక్ రేసింగ్ నేర్పించడంలో రక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తానంటోన్న కార్తిక్ సూట్, హెల్మెట్, బూట్లు ఇవన్నీ ఉన్నవారినే శిక్షణకు అనుమతిస్తామని చెబుతున్నారు. బైక్ రేసింగ్ అనేది ఖర్చుతో కూడుకున్న క్రీడ. సూట్కు సుమారు 1,50,000, హెల్మెట్కు 80,000, బూట్లకు 40,000 పైగా ఖర్చవుతోంది. మోకాళ్లు, మోచేతులు, గ్లౌస్ వంటి వాటికయ్యే ఖర్చు అదనం. ఏది ఏమైనా తన విజయాలు చూసి కార్తీక్ కుటుంబ సభ్యులు కూడా గర్వంగా ఉందంటున్నారు. తెలియకుండా నేర్చుకున్నాడు, తెలియకుండా వెళ్ళాడు. తెలిసాక కూడా మేము చాలా భయపడ్డాము ఇంట్లో. అసలు వీడు నేర్చుకున్నది ఏంటి, అసలు ఇంత పెద్ద రిస్క్ గేమ్ పార్టిసిపేట్ చేయడం ఏంటి స్పోర్ట్స్లలో. పొంగ వాడు ఒక ప్రాపర్ పొజిషన్ వెళ్ళాడు. తర్వాత ఒక మంచి టీం కలిశాడు. వాళ్ళు పద్ధతిగా నేర్పించడంతో మేము చూసి చాలా నచ్చింది మాకు. వీడు కూడా వేసుకొని నడపడం చాలా మంచిగా అనిపించింది. బాబు చిన్నప్పటి నుంచి చదువులోనూ ఫస్టే బాగా తెలివిగా చురుకుగా ఉండేవాడు. కానీ బైక్ రేసింగ్ వరకు ఈ అల్లరి వెళ్తుందని అనుకోలేదు. బైక్ను కూడా మేము దీనిలో రిస్క్ చాలా ఉందని మేము వద్దనే చెప్పాము. అయినా కానీ పట్టుదలగా వాడు మాకు తెలియకుండానే ఈ బైక్ను నేర్చేసుకున్నాడు. దేనిలో ఇంట్రెస్ట్ ఉంటుందో దానిలో ముందుకు పోగలుగుతాడు కదా. వాని ఇంట్రెస్ట్ చూసి మేము కూడా తల వంచక తప్పలేదు. ఇప్పటివరకు బాబు చాలా కష్టపడ్డాడు, చేశాడు. మెడల్స్ ఇవన్నీ సంపాదించాడు, కప్పులు సంపాదించాడు. అవి చూసి ఇక మేము ఇక కోఆపరేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని చేశాము. అట్లా ఇట్లా ఇప్పటి వరకు నేను నాతోనైనా నా సౌమ్యత మించి వానికి సపోర్ట్ చేశాను. ఇక ముందు నేను చేయలేకపోతున్నా, తట్టుకోలేకపోతున్నా. గవర్నమెంట్ కొంచెం సహాయం అంటే హెల్ప్ చేయగలిగితే, స్పాన్సర్షిప్ చేయగలిగితే మన ఇండియా పేరు పైకి ఎగిరేయగలుగుతాడు. ప్రపంచ స్థాయిలో జరిగే మోటోజీపీ, మోటో3 రేసింగ్లో విజయం సాధించాలన్నది కార్తీక్ కోరిక. అదే దిశగా కసరత్తులు ముమ్మరంగా చేస్తున్నాడు. ఉన్నత లక్ష్యాలు అందుకోవటానికి ఆర్థిక ఇబ్బందులు మోకాలడ్డుతున్నాయి. ఆడిపాడే వయసులోనే ఈ కార్తీక్ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా చాటాడు. నిర్లక్ష్యంగా వాహనాల్ని నడపొద్దు, ప్రజలు ప్రయాణించే మార్గంలో రేసింగ్లకు పాల్పడొద్దని ప్రచారం నిర్వహిస్తూ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ చేతనిస్తే దేశానికి మరింత సేవ చేస్తానని హామీనిస్తున్నాడు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.